మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. సో బడ్జెట్ ఫర్ 2026 అండ్ 27 ఫైనాన్షియల్ ఇయర్ February 1st ప్రజెంట్ చేస్తారు సార్. అండ్ అయితే ఇప్పుడు చూసుకుంటే ఈ నెక్స్ట్ బడ్జెట్ అలొకేషన్స్ కానీ లేదంటే ఏ సెక్టర్కి ఎక్కువగా హై అండ్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అది చాలా డీప్ క్వశ్చన్. అంటే మనం గెస్ తప్ప మనకి ఏం చేయలేము, ఇంకా ఫ్యాక్ట్స్ బయటికి రావు టిల్ ది బడ్జెట్ అనౌన్స్ ఫార్మలీ ఇన్ ది పార్లమెంట్. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మన గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ని, మన మార్కెట్ మూమెంట్స్ని అన్నీ కూడా డిఫరెంట్గా దృష్టిలో పెట్టుకుని వాళ్ళు బడ్జెట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు. లాస్ట్ బడ్జెట్లోనే ఈ టారిఫ్ అప్పుడే కొంచెం ఇబ్బందికరంగా బయటకు వస్తుంది కాబట్టి అప్పుడే వాళ్ళు జిఎస్టీ రిఫార్మ్స్ కానీ ట్యాక్స్ రేట్స్ కూడా వాళ్ళు దాన్ని ఆప్టిమైజ్ చేయడం, స్లాబ్ని పెంచడం, 12 lakhs దాకా పెంచడం, స్లాబ్ని చేయడం జరిగింది. దాని ఆబ్జెక్టివ్ ఏంటంటే మన ఓన్ కన్సంప్షన్ స్ట్రాంగ్గా ఉండాలి, మన ఎక్స్పోర్ట్స్ మీద డిపెండెన్స్ మనం అంత పెట్టుకోకూడదు. ఎక్స్పోర్ట్స్ వెల్కమ్, ఎవ్రీ కంట్రీ హస్ టు ఎక్స్పోర్ట్ వాటి ఫారిన్ ఎక్స్చేంజ్ కోసం. కానీ దాని మీద ఎక్కువ మనం డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మన లోకల్ కన్సంప్షన్ కూడా బాగా ఉండాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ రావడం, అది ఎంకరేజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది ఫ్యూ ఇయర్స్ నుంచి. లాస్ట్ ఇయర్ ఇంకా విజిబుల్గా చూసాం యాక్షన్స్ ఆన్ ది గ్రౌండ్. అలాగే మనం రెపో రేట్స్ కూడా ఆర్బీఐ తగ్గించడం, దట్ అగైన్ మీన్స్ మోర్ మనీ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ పీపుల్, ఇన్ టు ది మార్కెట్ అండ్ పీపుల్. సో ఈ జర్నీలో నా ఎక్స్పెక్టేషన్, ప్యూర్ మై ఎక్స్పెక్టేషన్, ఈ బడ్జెట్ కూడా ఆ డైరెక్షన్లో ఉంటుంది నా ఎక్స్పెక్టేషన్. ఇంకొంచెం పుష్ వస్తుందని నా హోప్. అది వస్తే ఏమవుతుందంటే మన ఎకానమీ విల్ బి మోర్ స్మూత్గా ఇంకా వెళ్తుంది. ఇప్పుడు అంటే ఆల్రెడీ మనం 7% జీడిపి గ్రోత్లో ఉన్నాం, కానీ పెర్హాప్స్ పీపుల్ ఆన్ ద గ్రౌండ్ కొంచెం అక్కడ ఇబ్బంది ఫీల్ అవుతారు మనీ సర్క్యులేషన్లోను. తర్వాత ఎకానమీ ఇంకా బాగుండేదని ఫీలింగ్ అయితే ఉంది చాలా మందికి. ఇండస్ట్రీస్, కంపెనీస్ కూడా దే మేడ్ రిప్రజెంటేషన్స్ టు ది గవర్నమెంట్ ఏమంటే వాళ్ళ ట్యాక్సేషన్ కూడా తగ్గించాలి అని. అంటే కార్పొరేట్ ట్యాక్సేషన్ కూడా మనకు కొంచెం ఎక్కువగానే ఉంది మంది. సో వాళ్ళు కూడా ట్యాక్సేషన్ తగ్గితే వాళ్ళు కొంచెం ప్రాఫిటబుల్గా ఉన్నప్పుడు దగ్గర పాస్ ఆన్ ది బెనిఫిట్స్ టు ఎండ్ యూజర్స్. అంటే ప్రైసెస్ కూడా కొంచెం సాఫ్ట్ అయ్యే అవకాశం ఉందేమో, హోప్ఫుల్లీ అలా అవ్వచ్చు. ప్లస్ మనీ ఇన్ ది మార్కెట్ ఆల్సో విల్ బి మోర్. ఇవన్నీ కూడా మనకి నా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ప్లస్ ఎప్పుడు ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ చేస్తారా అని, ఎందుకంటే అది హోప్ అయితే ఉంది మనకి చేస్తారని. ఓల్డ్ ట్యాక్స్, న్యూ ట్యాక్స్ రెజీమ్ గురించి ఎప్పుడు మనకి డిస్కషన్ ఉంటుంది. ఇప్పుడు నా ఉద్దేశం గవర్నమెంట్ మన అందరినీ స్లోగా న్యూ ట్యాక్స్ వైపు పుష్ చేసేస్తారు గవర్నమెంట్. ఓల్డ్ ట్యాక్స్లో ఉన్న బెనిఫిట్స్ న్యూలో ఇవ్వట్లేదు. న్యూలో అంటే స్లాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ స్లాబ్స్ తగ్గించడంతో అంటే ఒకటే సాలరీ ఉన్న వ్యక్తి బిట్వీన్ ఓల్డ్ అండ్ న్యూలో ట్యాక్స్ ఫైనల్ ఇంపాక్ట్ లయబిలిటీ ట్యాక్స్ న్యూలో తగ్గుతోంది, బెనిఫిట్ కనిపిస్తోంది. అన్లెస్ వాళ్ళకి హోమ్ లోన్స్ ఏదో ఉంటే తప్ప ఓల్డ్ ట్యాక్స్కి వాళ్ళకి వెళ్ళడం బెనిఫిట్స్ కనిపించట్లేదు. అంతేకాకుండా ఈ మధ్య ఎన్పిఎస్ కూడా దాన్ని బాగా సరిచేసి ఇంకొంచెం దాన్ని అట్రాక్టివ్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. దాంట్లో ఎన్పిఎస్లో ఉన్న ఇబ్బందులు ఎన్పిఎస్లో ఉన్నాయి ఆల్రెడీ. జస్ట్ లాంగ్ లాకిన్, 15 ఏళ్ళు లాకిన్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్ దాంట్లో. వెరాజ్ అగేన్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే లాకిన్ ఉండదు. 15 ఏళ్ళు లాకిన్ చేసి మీరు డబ్బు తీయకూడదు అని అన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అంటే ఒక 40-year-old వ్యక్తి, 35-year-old వ్యక్తి 50 years లాకిన్ చేసి అడ్డు పెట్టాలి, డబ్బు తీయకూడదు అన్నప్పుడు కొంచెం అక్కడ సఫకేషన్ ఫీలింగ్ వస్తుంది, అవసరం ఉన్నా లేకపోయినా. ఎప్పుడైతే తీయచ్చు అంటే తీయకపోవచ్చు, అతను తీసుకోవచ్చు కదా ఫీలింగ్ అయితే ఉంటుంది. సో ఎన్పిఎస్ కూడా నా ఉద్దేశంలో ఈసారి ఇంకొంచెం పాజిటివ్ ఫీచర్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు. ఎందుకంటే రిటైర్మెంట్లో గవర్నమెంట్ పిఎఫ్ అని ఆపేశారు, పెన్షన్ ఆపేశారు, పిఎఫ్లని ఆపేశారు. సో దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ ఎన్పిఎస్ స్కీమ్ ఇంకొంచెం అట్రాక్టివ్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మంది ఆ నెట్లో వస్తారని గవర్నమెంట్ హోప్ చేయొచ్చు. అందుకే 3 months బ్యాక్ ఎన్పిఎస్లో ట్వీకింగ్ చేయడం జరిగింది. ఇంకొంచెం రోల్అవుట్ చేసేప్పుడు ఇంకొంచెం వస్తాయని నా హోప్ అయితే ఉంది. దాని తర్వాత ఇంకా బ్యాంకింగ్ రేట్స్లో గవర్నమెంట్ మే నాట్ ఇంటర్ఫియర్ మచ్. మ్యానుఫ్యాక్చరింగ్ డిస్కస్ చేసే మనం. సో టాక్సేషన్, తర్వాత ఇంపోర్ట్ డ్యూటీస్, టారిఫ్స్ ఆఫ్ కోర్స్ మనం చేయవలసింది చేస్తున్నాం. మనం కూడా యూఎస్ గూడ్స్ మీద టారిఫ్ తగ్గించాం. అంటే హైయెస్ట్ టారిఫ్ కంట్రీ అని అన్నాం ట్రంప్. ఇండియా ఈజ్ హై టారిఫ్ కంట్రీ అనేవాడు. అంటే వాళ్ళ గూడ్స్ ఇండియాకి వచ్చినప్పుడు ఎక్కువ టారిఫ్ పడేది వాళ్ళ గూడ్స్కి.
మనం తగ్గించడం జరిగింది కూడా మనం. అలాగే ఈవీ ప్రోడక్ట్స్కి వాటిని ఎంకరేజ్ చేయడం. అయితే ఈవీలో కూడా మన బడ్జెట్లో విల్ బీ సీయింగ్ మోర్ ఆఫ్ బెనిఫిట్స్ టు ఎలక్ట్రిక్ వెహికల్స్, వాటి మ్యానుఫ్యాక్చర్ వాటిని కూడా మనం కనిపించవచ్చు. అంతేకాకుండా ఇన్వెస్ట్మెంట్స్లో మ్యూచువల్ ఫండ్స్ అవనండి, లేకపోతే మిగతా వాటిలో ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ వాటిలో కూడా కొంచెం ఫేవరబుల్గా దాన్ని మాడిఫై చేసే ఛాన్సెస్ ఉంది అని ఇండస్ట్రీ బాడీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, ఎంతవరకు ఏదవుతుందో చెప్పడం కష్టం. దట్స్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ అసోసియేషన్స్ అండ్ బాడీస్. దట్స్ వాట్ ఐ కెన్ సే. బట్ యా, ఈవీస్లో అంటే పాస్ట్ 5-6 years నుండి కొంచెం మనం ఆ బూస్టప్ అనేది చూస్తున్నాం కదా, సో అదే మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువ అవుతుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, బికాజ్ పొల్యూషన్ తగ్గుతోంది. తర్వాత మన డిపెండెన్స్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే డీజిల్, పెట్రోల్ మీద మన డిపెండెన్స్ తగ్గుతూ ఉంటుంది. బికాజ్ మన ఇంపోర్ట్ బిల్లో హైయెస్ట్ ఫ్యూయలే పెట్రోలియం ప్రొడక్ట్స్. మన ఇంపోర్ట్ హైయెస్ట్ బిల్ దాదాపు 75-80% మన ఇంపోర్ట్స్లో కాన్స్టిట్యూట్ పెట్రోలియం ప్రొడక్ట్స్. అంటే మన డాలర్స్ మనం డాలర్ పెట్టి కొంటున్నాం మన ఆయిల్స్ అన్నిటి. మనం ఆ డిపెండెన్స్ తగ్గితే మనకే బెనిఫిట్ అది. సో గవర్నమెంట్ ఇస్ పుషింగ్ వెరీ హార్డ్. ఓకే, సో అది అట్ సేమ్ టైం ఒక గ్రోయింగ్ ఎకానమీలో ఈ పెట్రోలియం గూడ్స్ అవసరం కూడా పడుతుంది. అంటే మనకు అవసరం ఉంది, మన దగ్గర గూడ్స్ మనం తయారు చేసుకోలేము పెట్రోలియం ఆయిల్ని మనం. సో దేర్ఫోర్ ఆ ఇబ్బంది ఎలాగ ఉంటుంది మనకి గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి. బట్ యూ హావ్ టు బేర్ విత్ దట్ పెయిన్ పెర్హాప్స్ ఫర్ సమ్ మోర్ టైం. అండ్ ఈ మనకు బడ్జెట్ ప్రెజెంటేషన్ తర్వాత ఏమైనా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ మీద ఏదైనా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే సార్? గవర్నమెంట్ గోల్డ్ అండ్ సిల్వర్ని ప్రైసెస్ని మానిటర్ చేసి రెగ్యులేట్ చేసే ప్లాన్లో ఉన్నారు విన్నాను నేను. అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారో ఎలా వస్తుందో చెప్పడం కష్టం. మేము బడ్జెట్ రాగానే మనం దాన్ని ఎన్ఎస్ చేసి ఇంటర్ప్రిట్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ ఇలా అంటే అన్బ్రీడల్గా ఇలా పెరిగిపోవడం గవర్నమెంట్ కూడా మే నాట్ బి బ్యూట్ స్పెక్టెడ్ కదా కూడా ఎలా దాన్ని రెగ్యులేట్ చేయొచ్చు ఆలోచించవచ్చు కూడా గవర్నమెంట్. ఈటీఎఫ్స్ మీద, లేకపోతే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీద, గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ మీద, వాటిలో ఇంతకుముందు సోవరింగ్ గోల్డ్ బాండ్స్ ఉండేవి ఇండియాలో. ఆ స్కీమ్స్ ఆపేసారు. మళ్ళీ పెరాప్స్ డిఫరెంట్ ఫామ్లో వస్తుందేమో, అది తెలియదు. వస్తే కూడా మంచిది కదా, అంటే ఒక రెగ్యులేటెడ్గా దాన్ని చేయొచ్చు ఆ మార్కెట్ గోల్డ్ అండ్ సిల్వర్ది. ఓకే, యా. అండ్ ఆల్సో స్పెషలీ అగ్రికల్చర్ సెక్టర్ చూసుకుంటే దాంట్లో ఎలాంటి చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు సార్? అగ్రికల్చర్ మనకి బేస్ ఎకానమీకి ఎప్పుడు. ఇప్పుడు యూఎస్ టారిఫ్లో ఒక కీ క్లాజ్ విచ్ ఇస్ బ్లాకింగ్ ది అగ్రికల్చర్, ది టారిఫ్ ఇష్యూ ఈజ్ అగ్రికల్చర్. ఓకే, యూఎస్ వాళ్ళు కొన్ని జిఎం సీడ్స్ అని దాన్ని మనం ఆ టెక్నిక్ వాడాలి, వాటి ఫోర్స్ చేస్తాం, జెనెటికలీ మోడిఫైడ్ వాడాలని. మన గవర్నమెంట్ అది 80% ఒప్పుకోమని చెప్పేసి అది అబ్సల్యూట్ నో గో ఏరియా అని చెప్పారు. వాళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు, మనం ఒప్పుకోవట్లేదు. దాంట్లో మన గవర్నమెంట్ మాత్రం దాంట్లో డివేట్ అయ్యే ఛాన్సెస్ నాకు కనపడట్లేదు. అది అలాగే మెయింటైన్ అయితే మనకి డెఫినెట్గా మంచిదే. అది ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి వెరీ వెరీ బిగ్ డీల్ ఫర్ ఇండియా. అది దట్స్ మై ఎక్స్పెక్టేషన్ దేర్. రైట్ సార్, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. Yes, we should. Yeah. Thank you so much, sir. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.